నామానికి మహిమ. ఈ మొదటి ఉపవాస దినాన్ని చేరవచ్చిన మీ అందరికీ ప్రభునామం పెట్టి మరొకసారి వందనాలు. ఈ 3 days ఫాస్టింగ్ ప్రేయర్స్ నిమిత్తమై మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకుందాము. కొన్ని దినాలు ఒక 2-3 రోజుల క్రితం అనుకుంటా నేను సుమ కలిసి ప్రార్థన చేస్తూ వచ్చాము. వాక్యం నిమిత్తమై దేవుని సన్నిధిలో మేము అడుగుతూ వచ్చినప్పుడు ప్రభువా ఏంటి నీ చిత్తము, ఏం చేయాలి అని, ఏమి డిస్కస్ చేయాలి, ఏ వాక్యం మేము నేర్చుకోవాలి అన్నది మేము ప్రార్థన చేస్తూ రాగా దేవుడు ఇచ్చిన ఒక టాపిక్ వచ్చి ఒక స్త్రీ గురించి మాట్లాడమని దేవుడు చూపిస్తూ వచ్చారు. మనందరం మ్యాక్సిమం స్త్రీలే ఉన్నాం కాబట్టి మనకి చాలా అవసరమైన వాక్య భాగం అని నాకు కూడా అనిపించింది. మనం అనుకుంటాం చాలా నార్మల్ స్త్రీలు, ఇంట్లో ఒక గృహిణిగా దేవుడు ఏదో మనల్ని ఒక కుటుంబం ఇచ్చి కుటుంబంలో పెట్టారంతే, మనం అంతకు మించి ఏం పెద్దగా చేసేది ఏం లేదు అన్నట్టు చాలామంది ఆలోచనలు అలా ఉంటాయి. రైట్. సో స్త్రీలుగా ఉన్న మనము, ఒక సాధారణ స్త్రీగా ఉన్న మనము ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో దేవుని సన్నిధిలో వాడబడాలి అంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అన్నది ఈరోజు టాపిక్. ఒక సామాన్య స్త్రీగా ఉన్న మనము దేవుని సన్నిధిలో ఒక సాధారణమైన వ్యక్తిగా దేవుని సముఖంలో మనము ఎదగాలి అంటే, ఫలించాలి అంటే, దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే ఎలాంటి గుణ లక్షణాలు మనము కలిగి ఉండాలి అన్నది ఈరోజు టాపిక్. రైట్. టాపిక్ అర్థమైతే ఆటోమేటిక్గా ఆ టాపిక్లో ఉన్న సారాంశం కూడా మనకు అర్థమైద్ది. సో మనం అందరం అనుకుంటాం కదా, నార్మల్ ఇంట్లో మన పనులు మనం చేసుకుంటూ, ఇంట్లో పిల్లల్ని చక్కబెట్టుకుంటూ జస్ట్ ఒక గృహిణి. సో మనం ఏం చేయగలం అని చాలామంది హృదయాల్లో ఉన్న ప్రశ్న. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. ప్రభువా, ఒక ఇంట్లో పెట్టావు, చుట్టూ చాలా పెద్ద కంచె వేశావు, నేను ఎక్కడికి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, కాబట్టి నేను ఎట్లా వాడబడగలను? నీ సన్నిధిలో నాకు ఒక్క ఛాన్స్ కూడా లేదు. సో ఎట్లా నేను స్వార్థ పరిచర్లో కానీ నీ పరిచర్లో ఎట్లా వాడబడగలను అని చాలా సంవత్సరాల క్రితం నాకు వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఆ క్వశ్చన్ని ఎత్తిపట్టి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. అలా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఒక సామాన్యమైన గృహిణిగా ఉన్న వ్యక్తి జీవితంలోనికి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారో మీకు ఆల్రెడీ తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలామంది ఇంకా ఈ క్వశ్చన్తో బాధపడుతున్నారు. నేను జస్ట్ సామాన్యురాల్ని, నేను ఏమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు అని మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఒక కనువిప్పుగా దేవుడు ఒక క్యారెక్టర్ని మన ముందు పెట్టి, ఒక బైబిల్లో ఉన్న ఒక స్త్రీని మన ముందు పెట్టి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. సో మనం స్త్రీల గురించి చూస్తే బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతంగా వాడబడిన స్త్రీలు చాలామంది ఉన్నారు. దానిలో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అక్కడున్న సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. ది బెస్ట్ స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే చాలామంది బెస్ట్ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన స్త్రీ కూడా ది బెస్ట్ అని అనిపించింది నాకు, ఎందుకంటే ఆమె అంత గొప్పగా వాడబడింది కాబట్టి. సో ఆమె ఎవరు అన్నది మనం చూస్తే న్యాయాధిపతులు గ్రంథము 4-5 అధ్యాయాల్లో మనకు కనబడతారు ఈ స్త్రీ. న్యాయాధిపతుల గ్రంథము 4-5 అధ్యాయాల్లో దెబోరా అనే స్త్రీ గురించి మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. దెబోరా మనందరికీ తెలుసు, మన మధ్యలో ఒక దెబోరా ఉంది కదా. సో దెబోరా గురించి మనము నేర్చుకోబోతా ఉన్నాం. బైబిల్లో ఉన్న దెబోరా గురించి, మన మధ్యలో ఉన్న దెబోరా గురించి కాదు. సో బైబిల్లో గ్రంథంలో మనకి దెబోరా అనే ఒక స్త్రీ కనబడుతుంది. తన జీవిత చరిత్రలో నుంచి దేవుడు మనతో ఈరోజు తన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు చూసిన, రాయించిన గుణ లక్షణాల గురించి మాత్రమే ఈరోజు నేర్చుకుంటున్నాం. సో రేపటి దినాన్ని అసలు స్టోరీ ఏంటి, ఆమె ఎట్లా చేసింది అన్నది రేపటి దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా, నేను ఏమీ అలా ఇలా అని సిద్ధపడలేదు. దేవుడు ఎంతవరకు నడిపిస్తే అంతవరకు ఆత్మస్వాధీనంలో మనం నడుద్దాం. ఆమేన్. సో ఈ న్యాయాధిపతుల గ్రంథము మనము చదివే ముందు ఒక ఇంట్రడక్షన్ పార్ట్ ఏంటి అంటే, మనందరికీ తెలుసు అబ్రహాంని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అబ్రహాంని దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నారు. విగ్రహారాధన కుటుంబం నుంచి ఆయన ఏర్పాటు చేసుకున్నారు.
తర్వాత అబ్రహాముకి సంతానంగా ఇస్సాకు, ఇస్సాకు సంతానంగా యాకోబు, యాకోబు నుంచి 12 మంది ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఐగుప్తు నుంచి కనానుకు తీసుకొచ్చే క్రమంలో మోషేని దేవుడు ప్రవక్తగా వాడుకుంటూ వచ్చారు. మోషే గారి ద్వారా ఒక విమోచన కార్యం జరిగించి, విడుదల కార్యం జరిగించి, మోషే గారి తర్వాత నాయకత్వపు బాధ్యతలు యెహోషువకి ఇచ్చారు. యెహోషువ కూడా ఎంతో నమ్మకస్తుగా దేవుని సన్నిధిలో పనిచేస్తూ వచ్చారు. ఆయనకి ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ కనానును పంచి ఇవ్వడంలో ఆయన ఎంతో గొప్పగా వాడబడిన వ్యక్తిగా మనం చూస్తాం. ఆయన చనిపోయిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం స్టార్ట్ అయింది. యెహోషువ మృతి నొందిన తర్వాత అని న్యాయాధిపతులు 1వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే యెహోషువ మృతి నొందిన తర్వాత అని ఉంది. అంటే యెహోషువ చనిపోయాడు, నెక్స్ట్ ఏం జరిగిందన్నది న్యాయాధిపతుల గ్రంథంలో మనం నేర్చుకుంటాం. ఈ న్యాయాధిపతుల్ని దేవుడు ఎందుకు నియమిస్తూ వచ్చారు? యెహోషువ తర్వాత ఒక లీడర్ని పెట్టేసే అదే విధానంలో, అంటే మోషే తర్వాత యెహోషువ తర్వాత ఇంకొక వ్యక్తిని ఎన్నుకోవచ్చు కదా అనుకుంటే, దేవుడు కొంచెం డిఫరెంట్గా న్యాయాధిపతుల కాలం అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది అంటే మూలం ఏంటి అంటే 2వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే, యెహోషువ న్యాయాధిపతుల గ్రంథం 2:10 చదివితే, ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. సో అంటే మోషే గారి తర్వాత యెహోషువ నాయకత్వం, యెహోషువ తర్వాత ఆ తరంలో అంటే యెహోషువని చూసిన వాళ్ళు, మోషే గారిని చూసిన వాళ్ళు, ఆయన చేసిన కార్యాలు ఎరిగిన వాళ్ళందరూ చనిపోయారంట. ఆ జనరేషన్ మొత్తం అయిపోయింది. వాళ్ళ జనరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్స్ వచ్చినాయి. అంటే మన పిల్లల తరాలు వచ్చినాయి. మనము దేవుడిని బాగా ఎరిగాం, మనం దేవుడితో మంచి సంబంధం కలిగి ఉన్నాం, కానీ మన పిల్లలకి కొంచెం తక్కువ తెలుసు, ఆ పిల్లలకి అసలు తెలియదు, అలా అన్నమాట. సో వాళ్ళ తర్వాత దేవుణ్ణి ఎరగని తరం ఒకటి వచ్చిందంట, దేవుడు చేసిన కార్యాలని తెలియని తరం ఒకటి వచ్చిందంట. అందుకే ఇలాంటి ప్రాబ్లం ఉంటుందనే దేవుడు ఏం చెప్పారు, నీ పిల్లలకు నువ్వు బోధించాలి అని చెప్పారు. నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో దేవుడు నీ జీవితంలో ఏం కార్యాలు చేశారు అన్నది నువ్వు వివరించాలి. పిల్లల్ని పెంచేది చాలా జాగ్రత్తగా పెంచాలి. నేనేదో కొంచెం మంచిగా దేవుళ్ళలో నడిచేస్తున్నాను కదా, నాతో అయిపోయింది అని అనుకోకూడదు. మన పిల్లలకు మనము దేవుని గురించి బోధించే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. దేవుడు తెలియని తరం ఒకటి వచ్చిందంట. ఈ తరంలో ఏం చేశారంటే వాళ్ళు బయలుకు మొక్కడం మొదలుపెట్టారు. అన్య విగ్రహారాధన వచ్చేసింది వాళ్ళ జీవితాల్లోకి. ఎందుకంటే దేవుని గురించి, దేవుని యొక్క ఆజ్ఞల గురించి, ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాలు ఎవరిలో లేవు. దట్స్ వై వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు, బయలుని మొక్కడం మొదలుపెట్టారు, విగ్రహారాధన వచ్చేసింది. దాని ద్వారా వాళ్ళు శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని ఎరగని తరం వస్తుందో వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి వస్తుంది. అందుకే మనము చాలా జాగ్రత్తగా, మనతో సరిపోకుండా మన పిల్లల తరాలు కూడా దేవుణ్ణి మొక్కేటట్లుగా వారిని ముందుగానే సిద్ధపరచుకోవాలి. ఆమేన్. సో వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారు కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. వాళ్ళకి శత్రు రాజులకి దేవుడు అప్పగించారు. వాళ్ళు మూలగడం మొదలుపెట్టారు, ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. భయంకరమైన అణిచివేతకు గురి అవుతున్న వారి యొక్క మూలుగులు, వారి అప్పుడు గుర్తొచ్చారంట దేవుడు. మన జీవితాల్లో కూడా అంతే. ఎప్పుడు గుర్తొస్తారు? శ్రమలు భారంగా ఉన్నప్పుడు, అధికమైపోయినప్పుడు, దేవుడికి అతి సమీపంగా వచ్చి మూలగడం మొదలు పెడతాం. అంతవరకు మొక్కుబడి ప్రార్థనలు, దేవా నేను లేచాను, ఈరోజు నువ్వు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు, అంతే అయిపోయింది. డే కంప్లీట్ అయినప్పుడు, ప్రభువా ఈరోజు అంతా కాపాడావు, ప్రైజ్ గాడ్, దేవా నీకు స్తోత్రం, అయిపోయింది. కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో మోకరిస్తాం, మూలుగుతాం, కన్నీరు కారుస్తాం, దేవుని వెతుకుతాం, ఆయన సన్నిధిని అనుభవిస్తాం, దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుందా అని ఆశతో ఎదురు చూస్తాం, ఆయన స్వరం వినడానికి ఇష్టపడతాం. ఎప్పుడు? శ్రమల్లో. అందుకే ఆ రోజు శత్రువులను పంపించినట్లుగా ఈరోజు మన మీద అనారోగ్యపు దాడి జరుగుతూ ఉంది. చూడండి, ఎక్కడికి వెళ్ళినా బయట వైరస్లు, రకరకాల ఫీవర్స్,
జలుబు వస్తే లెక్క చేయలేని జీవితాలు చూసేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు జలుబు వస్తే భయపడే పరిస్థితులు. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే మన మీద పోరాటం, శత్రు పోరాటం జరుగుతూ ఉంది. అందుకు దేవుడు అనుమతిస్తున్నారు. ఎందుకు అనుమతిస్తున్నారంటే మనం సరైన రీతిలో దేవుని వెతకట్లేదు, దేవునికి లోబడట్లేదు. దట్స్ వై ఏదో ఒక సమస్య మన మీదకి దాడి చేయడానికి దేవుడు అనుమతిస్తూ వస్తున్నారు. అప్పుడు మనం మళ్ళా దీన హృదయంతో దేవుని వెతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తారు. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ గాడ్. అలా దేవుడు వారిని విడిపించడానికి న్యాయాధిపతుల్ని ఎన్నుకుంటూ వచ్చారు. న్యాయాధిపతులను ఎన్నుకుంటూ వచ్చి మొత్తం టోటల్గా ఓవరాల్గా న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే 12 మంది మనకు కనబడతారు. 12 మంది న్యాయాధిపతులు, 12 గోత్రాలు, 12 మంది న్యాయాధిపతులు, 12 మంది అపోస్తులు. 12 అంటే సంపూర్ణత. సో మనం సంపూర్ణతలో 12 మంది న్యాయాధిపతుల్ని చూస్తాం. మళ్ళీ ఆ 12 మందిలో 6 మేజర్ న్యాయాధిపతులు ఉన్నారు, 6 మైనర్ న్యాయాధిపతులు ఉన్నారు. సో దాన్ని మరలా 6 డివైడ్ చేశారు, మేజరు మైనరు. ఈ మేజర్ న్యాయాధిపతిలో టోటల్గా ఈ 12 మంది న్యాయాధిపతిలో 11 మంది మగవారే, 11 మంది మగవాళ్ళే. ఆ మగవాళ్ళలో 6 ది బెస్ట్ మేజర్గా దేవుని సన్నిధిలో వాడబడిన వాళ్ళలో ఆ 6గురిలో 5 మగవాళ్ళు, ఒకే ఒక స్త్రీ. ఆ స్త్రీయే దెబోరా. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఆ స్త్రీ గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. అసలు ఎంత గ్రేట్ చూడండి. ఆమె యొక్క గుణలక్షణాలు నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. స్త్రీలు మౌనంగా ఉండాలా, స్త్రీలు మాట్లాడకూడదా, స్త్రీలు కామ్గా ఉండాలా అని ఈ మధ్యన యూట్యూబ్లో నాకు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి పోస్టులు. చాలామంది చెప్తా ఉన్నారు దైవజనులు, స్త్రీలు మౌనంగా ఉండాలి, స్త్రీలు మౌనం. దేవుడు ఎందుకు 12 మందిలో ఒక స్త్రీని ఎన్నుకున్నారు? దేవునికి ఒక ఉద్దేశం లేకుండా ఒక స్త్రీ ఆ 12 మంది న్యాయాధిపతుల్లో ఒకటిగా ఉండేది కాదు కదా. సో దేవుడు స్త్రీకి అంటే పురుషుల ఆధిక్యతలో ఉన్నప్పటికీ స్త్రీకి కూడా దేవుడు సమానంగా అంటే హక్కులు ఇచ్చారు. కొన్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడినప్పుడు కొన్ని ప్రాంతాల్లో స్త్రీలను దేవుడు గణపరుస్తూ వచ్చారు. ఆమేన్. మనల్ని ఏం తగ్గించేలేదు ఆయన. స్త్రీకి ఉండే ప్రాముఖ్యత స్త్రీకి ఉంటానే ఉంది బైబిల్లో. సో ఎంతమంది అవునన్నా కాదన్నా మనందరికీ దేవుడు ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చారు. ఆమేన్. క్రీస్తునందు పురుషుడు లేదు, స్త్రీ లేదు. కాకపోతే పురుషునికి కొన్ని ఆధిక్యతలు ఎక్కువగా ఉన్నాయి. దేవుని చేత నిర్మించబడిన వ్యక్తి. సో దేవుడు ఆయన్ని అధికంగా హెచ్చించి శిరస్సుగా ఉంచారు కాబట్టి ఆయనకి ఇచ్చే ఆధిక్యత మనం ఇవ్వాలి. అలాగని మనం ఏం తక్కువ వరం కాదు. స్త్రీలను కూడా దేవుడు బలంగా వాడుకున్నారు. ఆమేన్. ఈరోజు దెబోరా గురించి మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. దాని కొరకు న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతా ఉన్నా. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఆ కాలంన ఏ కాలంన? ఫస్ట్ వెంటనే మనకు క్వశ్చన్ రావాలి. ఆ కాలం అంటే ఏ కాలం? న్యాయాధిపతుల్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఈమె 4వ వ్యక్తి, 4th న్యాయాధిపతి, జడ్జ్ అనమాట. 4వ న్యాయాధిపతిగా దెబోరాని మనం చూస్తాం. ఫస్ట్ వన్ మొదటి వ్యక్తి ఎవరు అంటే ఒత్నీయేలు. 3వ అధ్యాయం 9వ వచనంలో మనకు అతను కనబడతారు. ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనాజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. సో వీళ్ళ పనేంటి అంటే ఎవరైతే శత్రువుల చేత వీళ్ళు పట్టబడతారో వాళ్ళ చేతిలో నుంచి విడిపించడం అనమాట. రక్షకునిగా అని ఉంది అక్కడ. సో వాళ్ళని రక్షించే పని ఈ న్యాయాధిపతి పని. ఒత్నీయేలుని ఫస్ట్ దేవుడు ఎన్నుకున్నారు. రెండో వ్యక్తి ఏహూదు, అదే 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. మూడో వ్యక్తి షంగరు, అదే 3వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. సో వీళ్ళందరూ న్యాయాధిపతులుగా ఉన్నారు. ఈ ముగ్గురు తర్వాత 4వ వ్యక్తి దెబోరా. ఈ దెబోరా టైంలో ఏం జరుగుతూ వచ్చిందంట? 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ఏహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలులు ఇంకను యెహోవా దృష్టికి ద్రోహులైరి గనుక యెహోవా హోసేరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. కనాను రాజైన యాబీను చేతికి ఇశ్రాయేలు ప్రజలు అప్పగించబడ్డారు. యాబీను అనే ఒక రాజు ఉన్నాడు, కనాను రాజు. ఆయన చేతికి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు అప్పగించారు.
మీన్ ఎందుకు? వీళ్ళు చాలా ద్రోహులుగా దేవుని దృష్టిలో కనబడ్డారు కాబట్టి, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి దేవుడు ఆయన చేతికి అప్పగించేశారు. అక్కడ సేనాధిపతిగా ఎవరున్నారంట? సిసెరా. ఈ క్యారెక్టర్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. రాజు పేరు యాబీను, సేనాధిపతి పేరు సిసెరా. సిసెరా అనే సేనాధిపతి ఉన్నారు. వీళ్ళు చాలా బలవంతులని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట 3వ వచనంలో, అతనికి 900 ఇనుప రథములు ఉండెను. ఆ రోజుల్లో ఆస్తి ఏంటంటే వాళ్ళు బలవంతులు అని చెప్పడానికి రథాలు, ఇనుప రథాలు. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. అది 1, 2 కాదు, 900 ఇనుప రథాలు, గొప్ప సైన్యము కలిగిన వ్యక్తులుగా ఈ కనానీయులు మనకి కనబడతా ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఎవరు? సిసెరా 20 సంవత్సరములు, యాబీను చేతిలో 20 సంవత్సరములు ఇశ్రాయేలు కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఎన్ని ఇయర్స్ అంట? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 20 సంవత్సరాలు భయంకరంగా వీరిని కఠినమైన బాధలు గుండా నడిపించుకుంటూ వచ్చారు. ఆ టైంలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నారంట? దెబోరాని ఎన్నుకున్నారు. మీన్ 20 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వంలో ఉన్నప్పుడు ఒక స్త్రీని దేవుడు ఎన్నుకోవడానికి ఇష్టపడితే ఆ స్త్రీ ఎంత గట్స్ ఉండాలి. నార్మల్గా ఒక పక్కన ఇంకొకరు వాడబడతా ఉన్నప్పుడు మనం వాడబడడం పెద్ద విషయమేం కాదు, ధైర్యంగా ముందుకు వచ్చేయచ్చు. అసలు అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది అంటే 20 సంవత్సరాలు కఠినమైన బాధలు గుండా ఆ కనానీయులు వెళ్ళి ఏళ్తా ఉన్నారు బానిసలుగా. ఆ టైంలో దెబోరాని దేవుడు ఎన్నుకున్నారంట. దెబోరా గురించి ఒక ఇంట్రొడక్షన్ ఇస్తూ ఈరోజు మన టాపిక్ ఆ దెబోరాలో ఉన్న గుణలక్షణాలు. ఒక 2 కానీ 3 కానీ సమయ హద్దుబాట్లను బట్టి మనం నేర్చుకుందాం. ఆ కాలంన లప్పీదోతునకు భార్య అయిన దెబోరా, లప్పీదోత అనే ఒక వ్యక్తి యొక్క భార్య అని పరిశుద్ధాత్మ దేవుడు ఆవిడ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు. లప్పీదోతునకు భార్య అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఆమెలో మనకు కనిపించేది భార్య. మీన్ మనం అనుకుంటాం కదా, సామాన్య వ్యక్తులము, ఒక ఇంట్లో గృహిణులము, ఒక వ్యక్తికి భార్యలము, అంతే. అక్కడ ఆమె కూడా అదే క్యారెక్టర్. లప్పీదోతునకు భార్య అని ఎప్పుడు చెప్తారు? పరిశుద్ధాత్మదేవుడు ఏదైనా మాట రాయించారంటే దాని వెనకాల చాలా మీనింగ్ ఉంటుంది. భార్య, ఒక మంచి భార్య. ఎప్పుడు చెప్తారు పరిశుద్ధాత్ముడు ఆ మాట? భర్తకి లోబడితే, కుటుంబ జీవితంలో మంచిగా ఉంటే, కుటుంబాన్ని సరిగా కట్టుకుంటే, జ్ఞానవంతురాలుగా తను బిహేవ్ చేస్తూ ఉంటేనే భార్య అన్న వర్డ్ రాయిస్తారు. సో అంటే దెబోరాలో ఉండే ఫస్ట్ లక్షణం మనకి ఏం కనిపిస్తుంది అంటే ఆమె ఒక భార్య. మీన్ ఆమె ఒక గృహిణి, ఆమె ఒక భర్తకి లోబడిన వ్యక్తి. మీన్ చాలా బైబిల్లో చాలా చోట్ల మనము స్త్రీలను చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షారా గారు ఫస్ట్ తల్లి కదా, విశ్వాసులందరికీ తల్లి, మనందరికీ తల్లి. తండ్రి అబ్రహాం గారు అయితే తల్లి షారా జీవితంలో కూడా మనం చూస్తే ఆమె భార్యగా తన భర్తకి చాలా లోబడింది. ఏమని పిలుస్తుందంటే యజమాని అని పిలిచిందంట. పత్రికల్లో రాసి ఉంటుంది, యజమాని అని పిలిచిందంట. ఏమేన్ ప్రైజ్ గాడ్. ఈరోజు భర్తలను ఎంతమంది యజమాని అని పిలుస్తున్నారు అంటే అది కొంచెం ఓల్డ్గా ఉంది కాబట్టి మనం కొంచెం మోడర్న్గా పేర్లు పెట్టి పిలవడం అలవాటు పడ్డారు. సో ప్రభుకు స్తోత్రం. సింగిల్ టర్మ్స్లో లేకపోతే నేమ్స్తో పిలవడం అనేది అది పరిశుద్ధ స్త్రీలకు తగినది కాదు. సింగిల్ టర్మ్స్లో అంటే నువ్వు అని ప్రొనౌన్స్ చేయడం అది పరిశుద్ధ స్త్రీలకు తగినది కాదు. నాకు అలవాటు అయిపోయిందండి అలాగా. అంటే ఇప్పుడు మార్చుకోండి, మరి మార్చుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకి ఒక గైడ్లైన్స్ ఇచ్చారు, బైబిల్లో గైడ్లైన్స్ ఇచ్చారు. ఎలా మాట్లాడాలి, ఎలా లోబడాలి, ఎలా పిలవాలి అన్న దాని గురించి కూడా చెప్పారు. కాబట్టి బైబిల్లో ఉన్న స్త్రీలను మనము పోలి నడుచుకోవాలి అంటే మన మాటలు కూడా అట్లనే ఉండాలి. మీరు అని సంబోధిస్తే అది గౌరవంగా ఉంటుంది, నువ్వు అని సంబోధిస్తే తగ్గించినట్టు ఉంటుంది కదా.
సో అందుకే ఎవ్వరు కూడా భర్తల్ని నువ్వు అని మాట్లాడొద్దు. దయచేసి ఇది నా రిక్వెస్ట్. నువ్వు అని సంబోధించొద్దు. మీరు, అండి మనకు బాగా ఉపయోగమైంది అండి అలవాటు. సో అండి అంటే గౌరవంగా ఉంటుంది. నేమ్ పెట్టి పిలిస్తే అది కూడా మంచిగా ఉండదు. అంటే ప్రొనౌన్సియేషన్లోనే వాళ్ళ పైన ఉన్న గౌరవం అనేది మాటల్లో వ్యక్తపరచాలి. నాకు చాలా గౌరవం ఉందండి, చాలా ప్రేమ ఉందండి, కానీ నేను నువ్వు అనే పిలుస్తాను అంటే అది వినే వాళ్ళకి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ మీరు ఇద్దరే ఉన్నప్పుడు ఏమన్నా పిలుచుకోండి, నాకు సంబంధం లేదు. ఎదుటి వాళ్ళ దగ్గర మూడో వ్యక్తి ఉన్నప్పుడైనా మనం వాళ్ళని సంబోధించే విధానము ఎలా ఉండాలంటే చాలా గౌరవప్రదంగా ఉండాలి. ఎందుకంటే లప్పీదోతునకు భార్య అని దెబోరా గురించి రాశారు. భార్యకు ఉండవలసిన క్యారెక్టర్స్ ఆమెలో పుష్కలంగా ఉన్నాయన్నమాట. దేవుడు ఎన్నుకోవడానికి ఫస్ట్ పరిశుద్ధాత్ముడు చూసిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఆమె ఒక మంచి భార్య. ఆమేన్. ఆమెను దేవుడు న్యాయాధిపతిగా ఎంచుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఆమెలో చూసిన ఫస్ట్ క్వాలిటీ ఆమె మంచి భార్య. శారగా జీవితంలో మనం చూస్తాం. ఆదికాండం 12వ అధ్యాయము, నెక్స్ట్ ఆదికాండం 20వ అధ్యాయము. ఈ 2 అధ్యాయాల్లో చూస్తే అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తారు, ఈమె నా చెల్లి. అబీమెలెకు దగ్గర కూడా వెళ్ళినప్పుడు ఈమె నా చెల్లి అని చెప్తారు. సో ఒకసారి మనము శారగారి పొజిషన్లో ఉండి ఆలోచిద్దాం. అక్కడ ఆమెకి చాలా భయంకరమైన థ్రెటనింగ్ ఉంది. ఆ రాజు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. ఏదో చెప్పేసి ఇంట్లో ఉంటే అది వేరే విషయం. వచ్చి తీసుకెళ్ళిపోయాడు డైరెక్ట్గా. ఎక్కడికి? రాజమందిరానికి తీసుకుపోయాడు. అక్కడ అతను ఏం చేస్తాడో తెలీదు. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడన్నా మనం నోరు తెరిచి అతను నా భర్త అని చెప్తామా చెప్పమా? ఖచ్చితంగా చెప్పేస్తాం. అంటే మనం సేఫ్ సైడ్లో ఉన్నంత వరకు వాళ్ళకి లోబడతాం. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఖచ్చితంగా బయటపడిపోతాం. ఇంకా భర్త ఉంటే తర్వాత చూసుకోవచ్చు, ముందు బ్రతకాలి కదా, ముందు సేఫ్గా ఉండాలి కదా. నా జీవితానికే ఒక పెద్ద థ్రెటనింగ్ వస్తే వాళ్ళ మాట నేను వినేది ఏంటి అని చెప్పి ముందు మనము ఉన్నది ఉన్నట్టు నిజం కక్కేస్తాం. అది నిజమే కదా, మళ్ళీ మనమేం అబద్ధం చెప్పట్లేదు, అది నిజమే కదా అని మళ్ళీ మనం సమర్థించుకుంటాం. కానీ ఆవిడ నోరు తెరిచిందా? 2 సందర్భాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. 2 times కూడా అబ్రహాం ఏం చెప్పమంటే అది చెప్పింది ఆవిడ. భార్యగా లోబడింది అనడానికి ఒక పీక్ నిదర్శనం ఇది. నేను ఆలోచిస్తూ వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు గుర్తు చేసిన భాగం అన్నమాట ఆ 2. అంటే ఆమెను తీసుకెళ్ళిపోయి రాజమందిరంలో పెట్టి ఆయన ఏదైనా చేయొచ్చు. అంటే తన జీవితం మీదకి, తన మానం మీదకి ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా తన భర్త చెప్పిన మాట దాటలేదు ఆవిడ. అది లోబడ్డం అంటే. తను చెప్పిన మాట చెప్పినట్టు విన్నదంతే, ఇంక వేరే అదర్ థాట్ కూడా లేదు ఆవిడలో. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు కలగజేసుకుని మరి ఆమె ద్వారా ఆ కుటుంబానికి బాధ కలగజేశారు. అబ్రహాము గారి ద్వారా ఆ కుటుంబానికి విడుదల ఇచ్చారు. సారాయిని మాత్రం దేవుడు భద్రపరుస్తూ వచ్చారు. ఆమేన్. ఆమెను ముట్టొద్దని దేవుడే మాట్లాడారు. దేవుడే ప్రత్యక్షమై మాట్లాడారంటే ఆమె ఎంత లోబడింది. ఈరోజు మనం ఎంతమంది లోబడుతున్నాం, ఎంతమంది ఆయన మాట వింటున్నాం. భర్త దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ అయితే ఖచ్చితంగా లాస్ట్ 2 days బ్యాక్ కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. తన పవిత్ర ప్రవర్తన ద్వారా ఒకవేళ వాళ్ళు మంచిగా లేకపోయినా వాళ్ళని మార్చుకోవచ్చు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో భర్త భార్య మధ్యలో ఉన్న రిలేషన్ గురించి పరిశుద్ధాత్మ దేవుడు మొదటిగా ఈ యొక్క దెబోరాలో మనకి చూపిస్తూ వచ్చారు. ఇంకా నేను ఆలోచన చేస్తూ వచ్చాను, ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తారా అంటే మరియా ఒక సామాన్యురాలైన స్త్రీ కదా. మరియా, ఆమెకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే వాళ్ళ వేలో సగం పెళ్ళి అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. అయిపోయినాక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా గర్భవతి అవ్వడానికి దూత ద్వారా వర్తమానం విన్నప్పుడు అదే పొజిషన్లో మనం ఉంటే ఏం చేస్తాం? ఒక సామాన్యురాలను, ప్రభువా నాకు ఎందుకు వచ్చిన తెప్పులు ఇవి, నాకు వద్దు, నన్ను ఎన్నుకోవద్దు మీరు, నా భర్తకి తెలిస్తే నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు, నా వల్ల కాదు ప్రభువా అని మనమైతే వెంటనే నిర్మోహమాటంగా చెప్పేస్తాం. కానీ మరియా ఏం చెప్పిందంట? నీ దాస్రాలకు నీ చిత్తం చెప్పున, నీ మాట చెప్పున జరుగునుగాక అన్నదంట.
ఒక సామాన్యమైన స్త్రీ అసమానరాలుగా మారాలి అంటే ఆమెకి దేవుడు ఏదైతే బాధ్యత ఇచ్చారో దాన్ని సక్రమంగా నెరవేర్చాలి. ఇప్పుడు దెబోరాకి ఒక భార్య పొజిషన్ ఇచ్చారు. ఫస్ట్ అది సక్రమంగా నెరవేరిస్తేనే నెక్స్ట్ పొజిషన్కి ఆవిడ వెళ్ళింది. మరియకి దేవుడు కన్యకగా ఉన్నప్పుడు దేవుడు దర్శించి నీకు గర్భఫలం ఇస్తున్నాను, ఇది పరిశుద్ధాత్మ చేత కలుగుతూ ఉంది అని అన్నప్పుడు ఆమె సామాన్యమైన స్త్రీగా మంచి మనస్సాక్షితో దేవుడికి లోబడింది కాబట్టి ఒక అసమానురాలైన స్త్రీగా దేవుని చేత హెచ్చింపబడింది. తన భర్తకి ఏం జరుగుతుందో ఏం చెప్పాలో అని ఆవిడేం భయపడలా. ఆ ప్లేస్లో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. శారా గారి విషయంలో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. అంటే మనకిచ్చిన పొజిషన్లో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు కలగ చేసుకుంటారు, మాట్లాడతారు, మనల్ని హెచ్చిస్తారు, మనకు ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తారు. ఒక సామాన్యురాలే మరియని ఎవరైనా పట్టించుకున్నారా అంతకుముందు? యేసుక్రీస్తు ప్రభు పుట్టకముందు మరి అంటే ఎవరికి తెలియదు కదా. ఎలిజబెత్ ముసలామె, కానీ జకర్యా దగ్గర నమ్మకస్తురాలుగా ఉందంట. పిల్లలు పుట్టకపోయినా సణుగులో గొణుగులో అలాంటివి ఏమీ లేకుండా దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడని ఆమె ఎంతో హ్యాపీగా ఎదురు చూస్తూ వచ్చింది. ఒక భార్యగా ఉండిపోయింది అలాగా. దేవుడు ఒక దినాన్ని దర్శించారు. ఒక అద్భుతమైన ప్రణాళికలు ఆమె పట్ల దేవుడు కలిగి ఉన్నారు. సో అంటే దీని అంతటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించేది ఏంటి అంటే, మనము ఉన్న పొజిషన్లో భార్యగానో తల్లిగానో కుమార్తెగానో దేవునికి ఏ బాధ్యతలో పెట్టారో దాంట్లో మనం నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. ఆమేన్. ఫస్ట్ క్యారెక్టర్ భార్య అని పరిశుద్ధాత్ముడు ఇంట్రడక్షన్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ మనం అందరం మ్యాక్సిమం ఇక్కడ వివాహాలు అయిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మీ భార్యగా తన భర్తకి లోబడుతున్నారా లేదా? ఫైనల్గా నాకు ఒక వర్డ్ దేవుడు ఇచ్చింది ఏంటంటే, మనందరము ఎవరము? వధువు సంఘము. అంటే పరమ భర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుకి ప్రదానం చేయబడిన వాళ్ళం. సో ప్రభువుకి లోబడాలి, ప్రభువుని హెచ్చించాలి. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, తన వధువు దేవుని యొక్క రాక కొరకు అలంకరించబడిన సిద్ధపడిన కన్యకగా కనబడుతూ ఉంటుంది. ఆమేన్. మనం అలా అలంకరించబడుతున్నామా? సిద్ధపడుతున్నామా? పరిశుద్ధ నీతి క్రియలతో మనం అలంకరించుకుంటున్నామా? మనకి దేవుడిచ్చిన ఆ పొజిషన్లో మనం పర్ఫెక్ట్గా ఉన్నామా? ఒకసారి చెక్ చేసుకుందాం. దెబోరాలో ఉన్న మంచి క్వాలిటీ, తన లపీదోతుకి భార్యగా ఉంది, మొదటి క్వాలిటీ. రెండవది అదే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో దెబోరా గురించి ఇంకొక మాట ఏం చెప్పారంటే, ఆ కాలం నా లపీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి. సెకండ్ క్వాలిటీ, పరిశుద్ధాత్మదేవుడు ఈమె గురించి రాయించిన సెకండ్ క్వాలిటీ ప్రవక్తి. అంటే ప్రవక్తల గురించి గనక మనము ఆలోచన చేస్తే చాలామంది ప్రవక్తలు ఉన్నారు. నేను గూగుల్ సెర్చ్ చేసి చూశాను, అన్నీ చేసి చూశాను. ఒకళ్ళు 88 అంటారు, ఒకళ్ళు 133 అంటారు. చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు అనబడిన వాళ్ళు చాలామంది ఉంటే ఆ ప్రవక్తల్లో మొట్టమొదటి ప్రవక్త అబ్రహాం. అబీమెలెకుతో చెప్తారు కదా, నువ్వు వెళ్ళి ప్రే చేయించుకొని ఆ ప్రవక్తతో అంటారు. సో ఆయన ఒక ప్రవక్త. నెక్స్ట్ మోషే ఒక ప్రవక్త. సో యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రవక్త. యోహాను, బాప్తీసమిచ్చి యోహాను ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ఏంటి అసలు? ప్రవక్తల పని ఏంటి? ప్రవక్తలు ఏం చేస్తారు అంటే, దేవుని యొక్క సందేశము ప్రజలకు అందించే వ్యక్తులు. దేవుని సందేశము ప్రజలకు అందించే వ్యక్తులు అంటే దేవుని దగ్గర వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేసి ఉన్న సిచ్యువేషన్స్కి తగ్గట్లుగా దేవుడు ఏదైతే వాళ్ళతో మాట్లాడుతున్నారో ఆ సందేశాన్ని ఉన్నట్లుగా భయపడకుండా, లేనిది ఉన్నట్లు చెప్పకుండా, భయపడకుండా ధైర్యంగా నిలవబడి దేవుని సందేశాన్ని ప్రజలకు అందించే వాళ్ళని ప్రవక్తలు అంటారు. దానిలో మనకి యెషయా ఉన్నారు, ఇర్మియా ఉన్నారు, యెహెజ్కేలు ఉన్నారు. వీళ్ళందరూ ప్రవక్తలు. సో ఇంతమంది ప్రవక్తల్లో లేడీస్ని కూడా దేవుడు ఎన్నుకొని మిరియాము కూడా ఒక ప్రవక్తిని అని ఉంది. సెకండ్ వన్ దెబోరా కూడా ఒక ప్రవక్తినిగా ఉన్నారు. అంటే ఈమెలో ఉన్న రెండవ క్వాలిటీ ఏంటంటే దేవునితో సంబంధం కలిగిన స్త్రీ. ఆమేన్. ఒక భార్య పొజిషన్లో ఉన్నారనుకోండి, నేనే చాలాసార్లు అన్నాను ఈ మాట నా నోటితో. ఉదయకాలం దయచేసి క్షమించండి ప్రభు అని కూడా నేను ప్రార్థన చేసుకున్నా. ఏమనంటే,
ప్రభువా మీతో సంబంధం కలిగి ఉండాలంటే కుటుంబం ఉండకూడదు. అంటే నా ఆలోచన, నేను పడ్డ స్ట్రగుల్స్ ద్వారా నేను పెట్టుకున్న రూల్స్ అనమాట. అయ్యో ప్రభువా, ఇదేదో పెళ్ళి అవ్వకముందు మీరు నాకు చూపించుంటే, ఈ మార్గం గురించి కంప్లీట్ అవగాహన ఇచ్చుంటే, ఈ వివాహాలు ఎందుకు, ఈ పిల్లలు ఎందుకు, ఈ భర్తలు ఎందుకు, ఈ ఫ్యామిలీ ఎందుకు, ఈ గోల్ ఎందుకు, ప్రశాంతంగా నేను ఆరాధించుకుంటా బ్రతికేయచ్చు కదా అని చెప్పి చాలాసార్లు అన్నాను. కానీ ఈ దెబోరా గురించి చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఒక వార్నింగ్ ఏంటంటే, ఆ దెబోరా ఒక భార్య, అంటే కుటుంబంలో ఉండే ఒక ప్రవక్తిగా ఆమె దేవుని కొరకు పని చేసింది. నేను అనుకునేదాన్ని, కుటుంబాలు ఉన్న వాళ్ళు ఎలా పని చేస్తారు ప్రభా మీకోసం? అంత బలంగా చేయలేం కదా. ఈ బాధ్యతలు, ఈ పరిస్థితులు అన్నింటిలో మునిగిపోతూ ఉన్నాం, సమయం కేటాయించలేకపోతా ఉన్నాం, మా వల్ల కావట్లేదు ప్రభా అని చాలాసార్లు నేను ప్రార్థన చేశాను, చాలామందితో చెప్పాను. సో ఇదే నోట్తో, కానీ పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట ఏంటంటే, ఆమె ఒక భార్యగా కుటుంబాన్ని మేనేజ్ చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం ఒక ప్రవక్తిగా ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉంది. అంటే ఒక యెషయా, ఒక యెహెజ్కేలు, ఒక ఇర్మియా, ఆ రేంజ్లో ఈమె కూడా ఒక ప్రవక్తినిగా ఉంది. మనం అనుకుంటాము అసలు నేనేంటి, ప్రవక్తిని ఏంటి, ఒకవేళ దేవుడు మనల్ని ఎన్నుకుంటే నేనేంటి, ప్రవక్తిని ఏంటి అని. మనం ప్రవక్తలు అవ్వాలి అంటే మనం ఏం పెద్ద కష్టపడిపోవాల్సిన అవసరం లేదు. దేవునితో సరైన సంబంధాన్ని మెయింటైన్ చేసుకుంటే చాలు. ఆమేన్. దేవునితో సరైన సంబంధాన్ని మెయింటైన్ చేసుకుంటే దేవుడు మనకి ముందుగానే సమస్తాన్ని బయలుపరచగలరు. సిచ్యువేషన్స్ త్రూ వెళ్తున్నప్పుడు ప్రభువా ఈ పరిస్థితులు ఎందుకు అనుమతిస్తున్నారని మనం అడిగినప్పుడు ఆయన మాట్లాడే దేవుడు. నీకు సరైన చెవులు ఉంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతారు. వినగలిగే చెవి, గ్రహించే మనస్సు నీకుంటే దేవుడు ప్రతి ఒక్కరితోని మాట్లాడతారు. ప్రవక్తలు అంటే వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళని కాదు, కానీ ఎవరైతే సరైన సంబంధం దేవునితో కలిగి ఉంటారో వాళ్ళే ప్రవక్తలు. సరిగ్గా వినడం మొదలు పెడితే దేవుడు మాట్లాడతారు. సమూయేలుతో చిన్న పిల్లాడు సమూయేలు, ఎంత చిన్న బాలుడు, ఆయనకి అసలు దేవుడు అంటే ఎవరో కూడా తెలియదంట. ఆ స్టేజ్లో దేవుడు పిలుస్తున్నారు. ఎందుకు? సమూయేలుకి నేను ఏం చెప్తే అది వింటాడు. ఆయన నిర్మలమైన మనస్సాక్షి కలిగిన చంటి బిడ్డ. ఆ బిడ్డతో నేను మాట్లాడితే నా మాట వింటాడు అని దేవునికి ఆ నమ్మకం కుదిరింది. మన పట్ల ఆ నమ్మకం దేవునికి కుదిరింది అనుకోండి, మనం వినడం మొదలు పెట్టామనుకోండి, నువ్వే ఒక ప్రవక్తవి. ఆమేన్. ప్రవక్తినివి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు మనం జస్ట్ ఒక కుటుంబానికి భార్యలుగా, తల్లులుగా, కుమార్తెలుగా అలా మిగిలిపోవడం దేవుని చిత్తం కాదు. ఈరోజు నూతన నిబంధన ప్రజలుగా మనం అందరం ఎవరమంటే రాజులైన యాజక సమూహం. అంటే దేవుడు మనల్ని ఆయన చిత్తానుసారంగా వాడుకోవడానికి ప్రతి ఒక్కళ్ళలోని పరిశుద్ధాత్మ దేవుని పెట్టారు. ఇదివరకు ఎవరో ఒకరు చెప్తే అందరూ వినేవాళ్ళు. ఇప్పుడు దెబోరా చెప్తే ఇశ్రాయేల్ ప్రజలు అందరూ వినాలి. 12 గోత్రాల వాళ్ళు ఈమె ఒక్క మాట వినేవాళ్ళు. ఈరోజు ప్రతి ఒక్కరిలోని పరిశుద్ధాత్మను పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆయన స్వరం వినొచ్చు. అంటే భార్య, నెక్స్ట్ క్యాడర్ ఏమి ఇచ్చారు దేవుడు మనకి? ప్రవక్తి. ఆమేన్. ఈరోజు ఎంతమంది ప్రవక్తులు ఇక్కడ ఉన్నారు అంటే, నన్ను అడిగితే అందరూ ప్రవక్తులే. నిజంగా మీరు దేవుని స్వరం వినడానికి ఇష్టపడితే అందరూ ప్రవక్తులే. ఆమేన్. ప్రైజ్ గాడ్. అదేం పెద్ద క్వాలిటీ ఏం కాదు. దేవుని స్వరం వినడం మనం అలవాటు చేసుకుంటే, మనకున్న పెద్ద జబ్బు ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనకున్న సమస్యలన్నీ ధన చెప్పేసి ఆయన ఏం చెప్తున్నాడో అనుకుంటా వెనక్కి వచ్చేస్తాం అనమాట. సో ప్రాబ్లం అది. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆయనకి చెప్పేయడం. ఒక గంట సేపు కూర్చుంటే గంట సేపు మన స్వరమే వినిపిస్తుంది, కానీ ఆయన స్వరం ఏం చెప్తున్నారు? అవును, ఈ సమస్య ఉంది ప్రభువా, నీ దాసురాలు ఆలకిస్తుంది, నువ్వు ఆజ్ఞ ఎందుకు వచ్చింది ఈ సమస్య, దీనిలో నీ చిత్తం ఏంటి, అసలు నేనేం చేయాలని మీరు ఇష్టపడుతున్నారు? లేకపోతే పలానా అమ్మాయి వచ్చింది, ఆ సమస్య చెప్పింది, ఈ అమ్మాయి ఈ సమస్య చెప్పింది, తన గురించి ప్రార్థన చేసి ఏం చేయాలి, తనకు గైడెన్స్ ఇవ్వాలి. ఎలా? దేవా నీ చిత్తం ఏంటి కనిపెట్టడం, ప్రార్థన చేయడం, వాక్యంలోంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని గ్రహించడం. ఇలా చేస్తే మనం ఒక ప్రవక్తల రేంజ్ అనమాట. ప్రైజ్ గాడ్. మళ్ళా భయపడకుండా చెప్పాలి. ఇది కొంతమందికి దేవుని స్వరం వినిపిస్తుంది, కానీ భయపడి చెప్పరు. చాలామంది చేసే మిస్టేక్,
యెషయాని కానీ, ఇర్మియాని కానీ, యెహెజ్కేల్‌ని కానీ మనం చూస్తే వాళ్ళు చెప్పే ప్రవచనాలు భయంకరంగా ఉంటాయి. మీరు నాశనం అయిపోతారని చెప్తారు వెళ్ళి. దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని శత్రు సైన్యానికి అప్పగించేస్తున్నారు, ఈ ఈ యెరూషలేము ప్రజలందరినీ తుడిచిపెట్టేస్తున్నారు. ఇట్లాంటి ప్రవచనాలు చెప్పడానికి కూడా వాళ్ళు భయపడలేదు. ఎందుకు భయపడలేదు? ఏలియా భక్తుడు కూడా అహాబు రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి భయపడలా. సో ఆ అగ్ని దిగి వచ్చినప్పుడు కూడా ఆయన ఒంటరిగా నిలవబడడానికి భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే వారు సరైన దేవుని వాక్యము, సరైన దేవునితో సంబంధం కలిగి ఆయన స్వరం విన్నారు. స్వరం విన్నాక ఇది చెప్తే వాళ్ళు నన్ను ఏం చేస్తారో అని భయం లేదు వాళ్ళకి. ఎందుకంటే కంప్లీట్గా సరెండర్ చేసుకున్నారు కాబట్టి యెషయా గ్రంథంలో మనం చూస్తాం, మినీ ప్రకటన గ్రంథం అంటారు. అంటే అదంతా ప్రవచన వాక్యే, జరగబోయేది ముందుగానే. యేసుక్రీస్తు ప్రభు జననం దగ్గర నుంచి, యేసుక్రీస్తు ప్రభు మరణం దగ్గర నుంచి, మరలా నూతన యెరూషలేము పట్టణం వరకు ప్రకటన గ్రంథంలో ఏం జరుగుతుందో మొత్తం యెషయా భక్తుడు రాసిపెట్టారు. ఎందుకంటే ఆయన ఒక ప్రవక్త. అంటే జస్ట్ జరుగుతున్న సిచ్యువేషను, జరగబోయే సిచ్యువేషన్ కూడా వాళ్ళు చెప్తారనమాట. దానికి ఒకే ఒక మూలము దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండడం, ఆయన మాట వినడం. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో సెకండ్ క్వాలిటీ దెబోరాలో ఉన్నది, ఆమె ఒక ప్రవక్తిని. ఒక మాట చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నా. 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఎవరేసారంట పునాది? అపోస్తులు, నెక్స్ట్ ప్రవక్తలు. అపోస్తులు, ప్రవక్తలు. చాలామంది అంటారు ఈ రోజుల్లో ప్రవక్తలు లేరు అంటారు. చాలామంది నోట్ల నుంచి నేను విన్న మాట, ఈ రోజుల్లో ప్రవక్తలు లేరు అని. అంటే ప్రవక్తలు అంటే అప్పటి కాలంలో పాత నిబంధన భక్తుల్లోనే ప్రవక్తలు ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరు లేరు అంటారు. కానీ అలా కాదు. మనం అందరం దేవుని స్వరం వినడం మొదలు పెడితే దేవుడు మనకి జరగబోయేది కూడా బయలుపరుస్తారు. బయలుపరిచినప్పుడు విన్న ప్రతి ఒక్కళ్ళు ప్రవక్తలే. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఈరోజు నేను చెప్పిన మాట కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా, ఇదైతే అపోస్తులు ప్రవక్తలు వేసిన క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడతా ఉన్నాం. మనము కూడా అట్టి పునాది వేయడానికి, దేవుని సన్నిధిలో బలముగా వాడబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పురుగొల్పుతా ఉన్నారు. ఆమేన్. ఒక సామాన్యమైన స్త్రీగా నువ్వు ఆగిపోవద్దు, సామాన్యమైన గృహిణిగా నువ్వు ఆగిపోవద్దు. సామాన్యమైన గృహిణి స్టేజ్ నుంచి ప్రవక్తిని స్టేజ్లోనికి నువ్వు రావాలి. దేవుని స్వరం వినాలి, దేవునితో అంటు కట్టబడాలి. దేవుని మాట నీకు వినబడుతున్నప్పుడు సరిగా గ్రహించే మనసు నీకు ఉండాలి. అది ఎదుటివాడికి ధైర్యంగా చెప్పగలిగే గట్స్ నీకు ఉండాలి. ఆమేన్, ప్రైజ్ గాడ్. మన మధ్యలో నిన్న మొన్న లలిత సిస్టర్ టెస్టిమనీ ఇచ్చారు. ఆమె గురించి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట రిలీజ్ చేశారు. ఏమని అంటే, మరణకరమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తారు, మళ్ళీ పునరుద్ధానం ఉంది అని. అయితే శిలువ శ్రమలు వస్తాయి అని నేను ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఆపరేషన్కి వెళ్తుంది. అప్పుడు అసలే చాలా భయంలో ఉంది. మరి ఈ మాట చెప్పకుండా మానేసి ఉంటే, ఏమో ఆమె భయపడుతుందేమో, ఎందుకు వచ్చిందని మానేసి ఉంటే ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఆమెకి భయాన్ని పుట్టించేవన్నమాట. కానీ దేవుడు ముందే మాట్లాడారు, చాలా సమస్యలు వస్తాయమ్మా, మీరేం కంగారు పడొద్దు, దేవుడు ఖచ్చితంగా వాటన్నింటి నుంచి మిమ్మల్ని విడిపిస్తారు, భయపడొద్దు అని నేను చెప్పినప్పుడు ఆమె యాక్సెప్ట్ చేయగలిగింది. ఆమేన్. ఆమె యాక్సెప్ట్ చేసింది కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆమె తట్టుకుని నిలవబడగలిగింది. ఆమేన్, ప్రైజ్ గాడ్. ఆమె తట్టుకుని నిలవబడగలిగింది. అంటే దేవుడు ముందే మనకి ఏం జరగబోతుందో రివీల్ చేసినప్పుడు దాన్ని ధైర్యంగా మనం బోధించగలగాలి. అది వ్యతిరేకంగా కనిపించిన సిచ్యువేషన్స్ అలాగే వచ్చినాయి తన జీవితంలో. ఆ సిచ్యువేషన్స్ తట్టుకోవడానికి దేవుడిచ్చిన వాగ్దానమే ఆధారమైంది. ఆమేన్. ఆ వాగ్దానాన్ని పట్టుకుని, ప్రభువా మరణకరమైన వేదనలు అన్నారు, అయినా మీరు పునరుద్ధానం ఇస్తానన్నారు కాబట్టి నేను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా ఎదుర్కొన్నప్పుడు ఈరోజు తనకి స్వస్థత దేవుడు ఇచ్చారు. సో వస్తాయి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మనం ధైర్యంగా
దేవుని వాక్కును ప్రకటించగలిగే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. దేవునికి చెప్తారు, నువ్వు వినాలి, గ్రహించాలి, ప్రకటించాలి. అప్పుడే నువ్వు ప్రవక్తినిగా స్థిరపరచబడతావు. సో 2 క్వాలిటీస్ చూసాం. 1 భార్య, 2 ప్రవక్తిని, 3 న్యాయాధిపతి. దాని గురించి రేపటి దినాన్ని మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడితో నేను ఆపుతున్నాను. సో ఈరోజు దెబోరాలో ఉన్న 2 క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేదా? ఒకవేళ గృహిణిగానే ఆగిపోయి ఉంటే మనం ఒకసారి చెక్ చేసుకుని, ప్రభువా నీ స్వరం విని ఒక ప్రవక్తినిగా నేను ఎదగాలని ఆశపడుతున్నాను, ఆ రీతిలోనికి నన్ను మీరు నడిపించండి అని మనం ప్రార్థనలో ఎత్తిపడదాం.